అప్పు గారు తినండి, పొద్దున కూడా టిఫిన్ చేయలేదు మీరు. థ్యాంక్స్. అప్పు గారు వివేక్ గడండి ఫోను. చెప్పరా వివేక్. ఏరా ఏం చేస్తున్నావు? నేనా అప్పు గారితో కూర్చున్నాను రా. సరే గాని ఈ నెల 26న మా తమ్ముడు పెళ్లిరా, నువ్వు అప్పు గారు మర్చిపోకుండా పెళ్లికి రావాలి రే. అదేంట్రా మూడంలో పెళ్లి చేస్తున్నారా? మరి ఏం చేస్తాం రా, తప్పట్లేదు. మూడంలో పెళ్లి చేయకపోతే మా మరదలకి మూడు పోయి వేరే చేసుకునేలా ఉందిరా, అందుకే ఇలా. మరదలు పెళ్లి చేసుకుంటున్నాడా? అదేంట్రా అలా అడిగావు? నీ సిటీలో ఏమో గానీ మా ఊర్లో బావ మరదల పెళ్ళిళ్ళు ఎదిరిపోతాయి. అందులోనూ ఒక మరదలు చేసుకుంటే మిగతా మరదలు అందరూ కుళ్ళుకుంటుంటారు చూడు, అది ఇంకా కేక. అంత లేరా మా వాడికి, ఎందుకంటే మా వాడికి ఒకటే మరదలు, అది కూడా ఈయన చేసుకోవడానికి ఇబ్బంది పడుతుంది తప్ప ఇష్టపడి ఏం చేసుకోవట్లేదు. అదేంట్రా ఏమైంది, ఏమైనా ఇబ్బందా? అది పెళ్లికి వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం లేరా, మీరిద్దరు మాత్రం పెళ్లికి తప్పకుండా రావాలి. సరే సరే బావా. సరేరా ఉంటాను. ఆయన మరదలను పెళ్లి చేసుకుంటున్నాడంటే అదృష్టవంతుడే. మరదలు చేసుకోవడం అదృష్టం అంట, అదృష్టం. ఛీ, ఇదొకటి అవసరమైనప్పుడే ఫోన్ లిఫ్ట్ చేయదు. సరే నేనే ఏదో ఒకటి తేల్చుకోవాలి. చంటి గారు నాకు బాగున్నాడు. చూశానులేండి, మొన్న వచ్చాడు కదా, పోతులాగా ఉంటాడు. చంటి గారు నాకు బాగున్నాడు. ఇప్పుడే కదండి చెప్పారు, ఎన్నిసార్లు చెప్తారు? చంటి గారు నేను నా బావ గురించి చెప్పినప్పుడు మీరు మీ మరదల గురించి చెప్పాలి, సరేనా? ఇప్పుడు నేను చెప్తాను, మీరు చెప్పండి. చంటి గారు నాకు బాగున్నాడు. నాకు 3 మరదలు ఉన్నారు, 3. అంత ఆనందంగా ఎందుకులేండి, మా వాళ్ళు చెప్పినా సరిపోద్ది 3 మరదలు ఉన్నారని. 3 మరదలు ఉన్నారు. ఏం చేస్తుంటారు? మొదటి దానికి నేనంటే పిచ్చండి, రెండో దానికి నేనంటే పిచ్చండి, మూడో దానికి అర్థమైంది, మీరంటే పిచ్చి. అయ్యో కాదండి, దానికి నేనంటే పడదు. ఒక్కరితోనే మంచిది ఉంది. ఏమన్నారు? ఏం లేదు. అన్నట్టు చంటి గారు మీకు తెలుసో తెలీదో, బావ మరదలు పెళ్లి చేసుకుంటే పిల్లలు వంకరగా పుడతారు. అయ్యో మీకు సరిగ్గా తెలియదు అనుకుంటా, అది బావ మరదల సంబంధం కాదు, మేనరికాలు చేసుకుంటే వంకరగా పుడతారు అంటారు. ఏడ్సారు, మేనరికాలు చేసుకుంటే పిల్లలు చేతులు కాళ్ళే వంకరగా పుడతారు. బావ మరదలు చేసుకుంటే చేతులు కాళ్ళతో పాటు బుద్ధి కూడా వంకరగానే పుడతారు. అయ్యో 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 అప్పు గారు మీరే కరెక్ట్ అండి. బాబు ఏంటి ఇలా వెళ్ళిపోయారు? ముగ్గురు మరదలంట, ఇప్పుడు ఏం చేయలేంటో. ఇదొకటి అవసరమైనప్పుడే ఫోన్ లిఫ్ట్ చేయదు. హలో జ్యోతి, ఎందుకే ఫోన్ లిఫ్ట్ చేయో? అదేనే, నువ్వే కదా ప్లాన్ లేకపోతే ఫోన్ చేయొద్దన్నావు. నీకు ప్లాన్ లేకపోవచ్చు, కానీ నాకు ప్రాబ్లం ఉంది, సో నువ్వు లిఫ్ట్ చేయాలి. అదేంటి అంత ఫోర్స్లో ఉన్నావు, ఏమైంది? చంటి గారికి 3 మరదలు ఉన్నారంట. 3 ఉన్నారా? అయితే ఎవరినొకరు చేసేసుకుంటారు. ఏంటి చేసుకునేది? నీకు మీ బావున్నాడు, నువ్వు వెళ్ళి పెళ్లి చేసుకున్నావా? లేదు కదా, ఇష్టపడ్డావు కాబట్టి అశోక్నే చేసుకున్నావు. ఇది అంతే, ఎవరిని ఇష్టపడితే వాళ్ళనే చేసుకుంటారు, అంతే కదా? అంతేలే, నువ్వేదంటే అదే. అంతే అంతే, ఎవరిని ఇష్టపడితే వాళ్ళని పెళ్లి చేసుకుంటారు. సరే బాయ్. సరే బాయ్. అయ్యో ఇంకా రాలేదు. అంతా బానే ఉందా చంటి గారు? అంతా బానే ఉందండి. ఏమైనా టెన్షన్లో ఉన్నారా? అబ్బాయి అదేం లేదండి. అయ్యో రాలేదే. పర్లేదు చెప్పండి. అబ్బా అదేం లేదండి, కొంచెం తలనొప్పిగా ఉంది, కాఫీ పెడతారా? నేను రావట్లేదు. చంటి గారు ఏంటి సెల్ఫీ తీసుకుంటున్నారా? అది మీ ఫోన్లో బ్లాక్ అండ్ వైట్,
మీకు తెలియదేమో దానికి కెమెరా ఉండదు. ఊరుకోండి అప్పు గారు, నా టెన్షన్ నేను ఉంటే మీ జోకులు మీరు. ఏమేం చంటి గారు? మధు ఫోన్ ఈ టైంకి రావాలి, ఇంకొక ఫోన్ రాలేదు. మధువా? కింద పొలాలు ఏమైనా పైకి వచ్చాను, ఇక్కడ రావట్లేదు. పుల్లలా? ఓ సిగ్నలా? చంటి గారు మీరు కిందున్న పుల్లలు దొరుకుతాయి, పైకి ఎక్కి వెతుక్కొని అవసరం లేదు. ఇందాకంతా కింద ఎతికాను, ఒక పొల లేదని పైకి వచ్చాను. పోనీ నా ఫోన్లో పుల్లలు ఉన్నాయి, ఫోన్ చేసుకుంటారా? అమ్మో మీ ఫోన్ వద్దు, మధు ఫోన్ ఈ ఫోన్కి వస్తుంది. పైగా అది ఎంత అర్జెంట్ మీకు తెలీదు. ఇంతకీ మధు ఎవరు చంటి గారు? మధు మధు ఫోన్ వచ్చింది. అమ్మో చంటి గారు కాఫీ. అయ్యో నాకు వద్దండి, మీరే తగ్గండి. మధు ఫోన్. హలో జ్యోతి. ఏంటి? ఇందాక నుంచి ఎవరో మధు అంట, ఫోన్ చేయలేదని ఓతే గింజుకుపోతున్నాడు. మధువా? మధు ఎవరు? అబ్బా తెలిసే నీకెందుకు కాల్ చేస్తాను? అలా కదే, నీకెలా తెలిసింది అంటున్నాను. అంటే ఇందాక నుంచి ఫోన్ పట్టుకుని మధు కాల్ చేయలేదు అని తిరుగుతూనే ఉన్నాడే. అబ్బా మధు అంటే అబ్బాయి కూడా ఉండొచ్చు కదా, అమ్మాయినే ఎందుకు అనుకుంటున్నావు? అవును కదా, సరే నేను కనుక్కొని మళ్ళీ కాల్ చేస్తాను. సరేనే, మళ్ళీ చెయ్యి. ఏంటి అప్పు గారు ఇంకా కప్పట్టుకుని తిరుగుతున్నారు, ఇంకా కాఫీ తాగలేదా? మీకోసం పెట్టిన కాఫీ మీరే తాగండి. ఏంటి జోక్ కాకపోయినా నవ్వు వస్తుంది? చంటి గారు, నాకు మధు అని ఓ ఫ్రెండ్ ఉంది, అది చాలా పెద్ద చెత్తమొహంది. ఓహో. చంటి గారు మిమ్మల్నే, నాకు మధు అని ఒక ఫ్రెండ్ ఉంది, అది చాలా పెద్ద చెత్తమొహంది. అర్థమైంది. మీ ఫ్రెండ్ మధు గురించి మీరు చెప్పారు కాబట్టి నా ఫ్రెండ్ మధు గురించి నేను చెప్పాలి, అంతే కదా? తగులుకొని చెప్తాను. చంటి గారు, నాకు మధు అని ఓ ఫ్రెండ్ ఉంది, అది చాలా పెద్ద చెత్తమొహంది. మా మధు గురించి చెప్పడానికి పెద్దగా ఏం లేదండి. చెప్పాలి. చెప్పాలా? చెప్తాను. ఏం చెప్పాలి? ఏదో ఒకటి చెప్పాలి. చెప్తాను. ఆడి పెద్ద ఎదవండి నాకన్నా. ఆడా? అంటే మధు అబ్బాయా? అబ్బాయే. అమ్మాయి అనుకున్నారా? అబ్బాయే. అబ్బాయా? అంటే మీరు టెన్షన్ పడింది అబ్బాయి గురించా? అవును, ఆడి గురించేనండి. ఆడి పక్క ఊర్లో ఒక అమ్మాయిని ప్రేమించాడు, పైగా అమ్మాయి మా కులం కూడా కాదు. వాళ్ళ ఇంట్లో ఒప్పించడానికి వెళ్ళారు, ఏమవుద్దా అని టెన్షన్ పడిపోయాం. మొత్తానికి ఒప్పుకున్నారు, హ్యాపీయే. మధు అబ్బాయి అయితే నేను కూడా హ్యాపీ. మధు అబ్బాయి అయితే ఈవిడికి ఎందుకు హ్యాపీ? ఏటో. హలో జ్యోతి. చెప్పే. మధు అంటే అబ్బాయేనంటే. పోన్లే, ఇప్పటికన్నా చంటి గారి మీద అనుమానం పోయింది. జ్యోతి, చెప్పకపోయినా ప్రేమ అర్థమైపోతుంది. ఈ రోజుల్లో కూడా రోజుకొక్కసారైనా చెప్తాడే తనకి నేనంటే ఎంత ఇష్టమో. అలాంటిది మరదలు అది ఇది అని భయపడుతున్నానంటే అయితే నువ్వు అన్నట్టే నమ్మకమైనా లేకపోయి ఉండాలి, లేదా ప్రేమైనా పెరిగిపోయి ఉండాలి. నాకు తెలిసినంత వరకు రెండోదే కరెక్ట్, ప్రేమ ఎక్కువైపోయింది. అయితే ఏంటే, చెప్పేస్తావా? చెప్తా, కానీ ప్రస్తుతానికి ఏం చెప్పాలో అది మాత్రమే చెప్తా. కానీ త్వరలోనే చెప్పాల్సింది కూడా చెప్పేస్తా. మరి ఇప్పుడు ఏం చెప్తున్నావే? తను అనుమానించాను కదా, ముందెళ్ళి సారీ చెప్తా. బాయ్. బాయ్. చంటి గారు కాఫీ తాగారా? తాగానండి. బాగుందా? బాగుంది కానీ కొంచెం చల్లారిపోయిందండి. అయ్యో, మళ్ళీ పెట్టి తీసుకురమ్మంటారా? అయ్యో పర్లేదండి, ఇప్పుడు ఎందుకు వద్దు. చంటి గారు, మీకు ఒకటి చెప్పాలి. చెప్పండి. సారీ. ఎందుకండి? ఎందుకు చెప్తున్నానో చెప్పకుండా సారీ చెప్పినందుకు మళ్ళీ సారీ.